క్షీణదశ. స్టాక్ ధర కంటిన్యూస్గా కిందకి పడుతుంది, డౌన్ ట్రెండ్. ఇక్కడ కొనడం చాలా రిస్క్. అంటే స్టేజ్ 2ని గుర్తించడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఏమైనా క్రైటీరియా ఉందా? ఉంది. దానికోసమే ట్రెండ్ టెంప్లెట్ అని ఒక చెక్లిస్ట్ ఇచ్చారు. ఇది ఒక నాన్ నెగోషియబుల్ ఫిల్టర్ అంటారాయన. అంటే ఇందులో ఉన్నవన్నీ టిక్ అయితేనే కొనడానికి చూడాలి. ఓ, అందులో ఏముంటాయి? కొన్ని ఉదాహరణలు చెప్తారా? సుమారు 8 పాయింట్స్ ఉండాయి. ఉదాహరణకు 1, ప్రైస్ అనేది 50 రోజుల, 150 రోజుల, 200 రోజుల మూవింగ్ యావరేజెస్ కన్నా పైనుండాలి. 2, ఈ మూవింగ్ యావరేజెస్ అన్నీ పైకి చూస్తూ ఉండాలి, అంటే అప్ ట్రెండ్లో ఉన్నట్టు. 3, 50 రోజుల యావరేజ్ 150, 200 రోజుల యావరేజ్ల కన్నా పైనుండాలి. 4, ప్రైస్ 52 వారాల లో నుంచి కనీసం 30% పైనుండాలి. 5, ప్రైస్ 52 వారాల హైకి దగ్గరలో కనీసం 25% లోపుండాలి. మరీ పడిపోయి ఉండకూడదన్నమాట. బావుంది.